న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉచిత వైద్య శిబిరంలో వైద్య చికిత్సలు చేయించిన ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి. అహర్నిశలు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారుల సిబ్బంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి గారు గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సిబ్బందికి అత్యంత కీలకమైన సిబిసి రక్త పరీక్ష, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు బ్లడ్ షుగర్ మరియు మూత్ర పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది మరియు హోంగార్డులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య రక్షణ కోసం ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి గారు, ఏఆర్ డిఎస్పీ ఏడికొండల రెడ్డి, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత మెడికల్ చెకప్ను పరీక్షలు చేయించుకున్నారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందిన 45 సంవత్సరాల వెంకటరమణ. మృతుడు వెంకటరమణ కుమార్తెకు మరుసటి రోజే వివాహం జరగనుండగా మృతి చెందడంతో పెళ్లి ఇంట విషాదం. ఈ విషాదకర ఘటన నిమ్మనపల్లి మండలం చౌకిళ్లవారిపల్లిలో మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ ఎంత రాత్రైనా రాకపోయేసరికి నేటి ఉదయం సమీపంలోని చెరువుల వద్ద వెతుకులాడిన కుటుంబీకులు, గ్రామస్తులు నిమ్మనపల్లి చెరువు గట్టు వద్ద వెంకటరమణ సెల్ ఫోన్, చెప్పులు గుర్తించి చెరువులో గాలిస్తుండగా తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీసిన గ్రామస్తులు వెంకటరమణదిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చిన నిమ్మనపల్లి పోలీసులు అక్కడే శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలించిన పోలీసులు పెళ్లి ఇంట తండ్రి మృతితో ఆగిన కుమార్తె పెళ్లి తీరని శోకంలో వెంకటరమణ కుటుంబం. ట్రైబల్ కుటుంబీకులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు స్వదిష్ట అన్నప్రసాద ట్రస్ట్ మరియు దాత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నెలసరి నిత్యావసర సరుకుల పంపిణీ. పలమనేరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రైబల్ వాసులు, ప్రత్యేక ప్రతిభావంతులు 30 మంది నెలసరి సరుకులను తీసుకుని సంతోషాన్ని వ్యక్తపరిచారని, ఎండాకాలంలో మాకు ఎటువంటి పని దొరకక ఆదరణ లేకపోవడంతో వేసవి వచ్చిందంటే జీవనం సాగించడం కష్టమవుతోందని, ఇంటిల్లిపాదికి కూలీ పనులు కూడా దొరకటం లేదని, ఈ నెలసరి సరుకులు 2 నెలల పాటు సంతోషంగా ఇల్లు గడపడానికి ఉపయోగపడతాయని మమ్మల్ని గుర్తించి సుదూర ప్రాంతమైన తిరుపతి పట్టణం నుంచి స్వదిష్ట అన్నప్రసాద ట్రస్ట్ వారు, మదనపల్లి నుంచి దాత్రి ఫౌండేషన్ వారు మా మండలంలో నిత్యావసర సరుకుల్ని మాకు అందించినందుకు సంతోషంతో, వినమ్రతతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యవసరంగా ఉన్న పేద ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఈ 2 స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు అందిస్తామని ఈ సందర్భంగా వీరు తెలియజేశారు. దేశ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అంటూ కొనియాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సందర్భంగా మాట్లాడుతూ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. భారతదేశం కోసం గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంస్కరణల ఫలితమే. విద్య, సాంకేతికత, టెలికమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు. ఐటీ రంగానికి పితామహుడుగా
టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా, గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి పాలన ఆదర్శనీయమంటూ ఆయన సేవలను పలువురు కొనియాడారు. మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా మదనపల్లి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా, మహిళా సాధికారత పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు మనం ప్రపంచంలోనే మేటిగా సాంకేతికతను ఉపయోగించుకొని ఏఐ ద్వారా కానీ రకరకాల కంప్యూటరీకరణను మనం ఈరోజు భారతదేశంలో వాడుతున్నాము, ముందుకు పోతున్నామంటే దానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి మహోన్నతమైన ఉద్దేశాలను, మహోన్నతమైన అభిప్రాయాలను, దేశభక్తిని ఆ రోజు ఆయన చేయకుండా నింటే ఈరోజు ఇక్కడ మనం అది చాలా వెనకబడే వాళ్ళం. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు భారతదేశం ఇంత పురోగభివృద్ధిలో ఉంది. అలాంటి నేతను మనం ఇంతవరకు చూడలేదు. ఆ రోజు 1991 మే 21వ తేదీన పెరంబదూరులో ఒక సమావేశంలో ఆ రోజు అసూలు పాసిన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు కూడా దేశమంతా శోక సందర్భంలో ఉన్నంతగా ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నక్సలైట్ రహిత దేశంగా మనం చేసుకోవాలని చెప్పి ఆ రోజు నినాదం జరిగింది. దాన్నే మనము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటరీకరణను, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను, మహిళా సాధికారతను, యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్క దాన్ని ముందు చూపుతూ ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు ముందుకు నడిపిన విధానాన్ని మనం స్మరించుకోవాలి. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను తన మరణానంతరం భారతరత్న అత్యుత్తమ పురస్కారంతో రాజీవ్ గాంధీ గారికి భారత ప్రభుత్వం సన్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం అందరము రాజీవ్ గాంధీ గారిని మరొకసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దామని పిలుపునిచ్చిన ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్. అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. పొంగనూరు ఏరియా ఆసుపత్రిలోని ఐసీటీసీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించి రికార్డుల్లో వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకుని మెరుగైన పనితీరు కనబర్చాలని సూచిస్తూ హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించిన వారికి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలు, ఐసీటీసీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా హై రిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షా కిట్లు, ఏఆర్టీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, మొదటి 95, రెండవ 95, మూడవ 99 లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే జిల్లాలో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హిమవంత్ రెడ్డి, ఎల్డీగా రెహమాన్, జనచేతన సిబ్బంది, ఐసీటీసీ సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.